కంటిన్యూ గొంతు కోసిన జగన్ ఓట్ల కోసమే 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 ఓట్ల కోసం చెవులా నిరుద్యోగుల చెవులా నిరుద్యోగులకు అన్యాయం చేసిన జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్ అందరూ నిరుద్యోగులు మోసం చేసిన జగన్ నిరుద్యోగులు మోసం చేసిన జగన్ నిరుద్యోగులు మోసం చేసిన జగన్ నిరుద్యోగులు మోసం చేసిన జగన్ మన కావాలంటే పెడుతూ ఓటైనా తగలబండి నిరుద్యోగులు మోసం చేసిన జగన్ నిరుద్యోగులు మోసం చేసిన జగన్ మోసం చేసే విధంగా 6100 పోస్ట్ అని ప్రకటించడం జరిగింది. క్యాబినెట్ లో పెట్టాం, డిఎస్సి ప్రకటిస్తాం. సిగ్గు శరముందా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఈ రోజు 5 సంవత్సరాలు నిద్రపోయి 10 రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందనగా ఈ రోజు 5000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి పోస్టు భర్తీ చేస్తా 9771 కళాశాలలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 టీచర్ పోస్టులు నేను అధికారంలోకి వస్తే మెగా ప్రకటిస్తా. ప్రతి ఒక్క బీడీ ఎంఈడీ చేసిన ప్రతి అభ్యర్థిని స్కూల్స్లో టీచర్లుగా చూస్తాను, మీకు మేనమామగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 11 నెలలు అవుతున్నా ఇంతవరకు ఒక డిఎస్సి అంటే కదా ఒక డిఎస్సి ప్రకటించాల. డిఎస్సి అభ్యర్థులు కానీ, ఆశావహులు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ గత 4 సంవత్సరాలుగా రోడ్డు మీద ఆర్తనాదాలు పెట్టి నిరసనలు వ్యక్తం చేసి ధర్నాలు చేస్తున్నా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి టీచర్ పోస్టులు ఖాళీగా లేవు, ఒక్క స్కూల్లో కూడా ఒక్క పోస్టు కూడా ఖాళీగా లేవు, మేము భర్తీ చేయలేమని చెప్పి ప్రకటించి 9771 స్కూల్స్ను విలీనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపో మాపో ఎలక్షన్ కోడ్ వస్తుందనగా 10 రోజుల ముందు తూతూ మంత్రంగా నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? అది కూడా 6100 పోస్ట్ అంట. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నావు? ఎప్పుడు భర్తీ చేస్తావు? ఎప్పుడు ఎగ్జామ్ పెడతావు? ఈ డిఎస్సి మాకొద్దు, మమ్మల్ని మోసం చేసే డిఎస్సి మాకొద్దు, ఓట్ల కోసం ప్రకటించిన డిఎస్సి మాకొద్దంటూ ఈరోజు ఆ డిఎస్సిని తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా మా చెవులో పూలు పెట్టద్దండి. ఈరోజు ఒక పక్కేమో ప్రైమరీ స్కూల్స్ని విలీనం చేస్తున్నాం, ఒక పక్కేమో టీచర్ పోస్టులు ఖాళీగా లేవంటున్నావు, ఒక పక్కేమో మళ్ళీ భర్తీ చేస్తానని చెప్పి ప్రకటించావు. గతంలో ఏమో 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అంటే ఏది నమ్మాలి? ఎందుకు మమ్మల్ని ఉరితాళ్ళతో ఈరోజు చంపాలని చూస్తున్నాం? మేము అభ్యర్థులుగా, ఆశావకులుగా, నిరుద్యోగులుగా ఈ డిఎస్సిని మేము వ్యతిరేకిస్తున్నాం, తగలబెడతాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, 50,000 పోస్టులు డిఎస్సిని వెంటనే తొందరలోనే భర్తీ చేసే విధంగా ప్రకటన ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ నిరుద్యోగులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడి నుంచి తెలియజేస్తాం.